సూర్యాపేటలో కో అంటే కోట్లు వాలాయి. హెచ్ఎండి నిర్వహించిన భూముల వేలం కాసుల పంట కురిపించింది. చెప్పాలంటే నియోపోలిస్ భూముల వేలం రియల్ ఎస్టేట్ మార్కెట్లో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ వేలంలో నిర్వహించిన 6 ప్లాట్లకు గాను హెచ్ఎండిఏకు 3,708 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నియోపోలిస్లోని 6 ప్లాట్లు ఎలా ఉన్నాయి, ఆ పరిసర ప్రాంతాలు జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు బ్రిక్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. శివారులో ఉన్నటువంటి భూములు హెచ్ఎండిఏకి రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంటని కురిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించినటువంటి వేలంలో దాదాపుగా 3,700 కోట్ల రూపాయల ఆదాయం భూముల వేలం ద్వారా హెచ్ఎండిఏకి వచ్చింది. కేవలం 6 ప్లాట్లు వేలం వేయడం ద్వారా. ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. ఏ ప్లాట్కి ఎంత రేటు వచ్చింది, ఆ ప్లాట్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు, మొత్తం ఆ భూములు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయనేది ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నియోపోలిస్లోని ప్లాట్ నంబర్ 15 రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. 1 ఎకరా ఏకంగా 151 కోట్ల 25 లక్షల రూపాయలు పలికింది. మొత్తంగా 4.03 ఎకరాలను జీహెచ్ఆర్ అర్బన్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థలు కొనుగోలు చేశాయి. నియోపోలిస్ ప్రస్తుతం ఈ 2 పేర్లు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాలకు సంబంధించిన పేర్లు. అయితే ఈ 2 పేర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం హాట్గా వినిపిస్తున్నాయి అందరి నోట్లో కూడా. ఎందుకు అంటే ఇటీవల హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి వేలంలో భూములన్నీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినవి. అయితే మొత్తం 6 ప్లాట్ల వేలం హెచ్ఎండిఏ నిర్వహించింది. మొదటగా నేను ఈ ప్రాంతం ఎట్లా ఉందని ఒకసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం రాళ్ళు రప్పలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే మొదటగా మనం ప్లాట్ నెంబర్ 15ని ఒకసారి గమనించవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ప్లాట్ నెంబర్ 15 4.3 ఎకరాలకు సంబంధించిన స్థలం. ఇది 1 ఎకరా 151.25 కోట్లకి వేలం వేయడం జరిగింది. అంటే అంత పెద్ద మొత్తంలో ఈ భూమికి సంబంధించిన ధర పలికింది. అంటే ఎంత విలువ ఈ భూములకి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ భూములు ఏ విధంగా ఉన్నాయని ప్రస్తుతం మనం ఒకసారి గమనిస్తే మొత్తం రాళ్ళు రప్పలు, కొండలు, చెత్త చెదారము, చెట్లు ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇట్లాంటి భూములకి ఇంత రేటు వస్తుందని బహుశా ఎవరు గతంలో ఊహించి ఉండరు. కానీ ఇట్లాంటి ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో రేటు వచ్చింది. ఈ 4.3 ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్లాట్ నెంబర్ 15కి 1 ఎకరానికి 151.25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే ఎంత పోటీపడి భూమిని కొనుగోలు చేసేందుకు రియల్టర్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కానీ భావించారో స్పష్టంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లాట్లకు సంబంధించి ఈ వెనకాల మనం ఒకసారి గమనించవచ్చు. ఇది మొత్తం కూడా ప్లాట్ నెంబర్ 15కు సంబంధించినటువంటి స్థలమే. మొత్తం 4.3 ఎకరాలు ఉంటుంది. అంటే 150 కోట్లు. అంటే కేవలం ఇది ఒక్కటే ప్లాట్ ద్వారా 650 కోట్ల వరకు ఆదాయం హెచ్ఎండిఏకి వచ్చింది. ఒక్క ప్లాట్ నెంబర్ 15 సేల్ చేయడం ద్వారా అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇటీవల నిర్వహించినటువంటి వేలంలో ఏ దానికి ఎక్కువ ధర వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఈ ప్లాట్ నెంబర్ 15కే ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ధర వచ్చిందంటే ఎగ్జాక్ట్గా ప్లాట్ నెంబర్ 15 అనేది మెయిన్ రోడ్ బిట్ ఇది. దాంతోపాటు నియోపోలిస్కి ఎంట్రీ పాయింట్గా ఈ ప్లాట్ నెంబర్ 15 ఉంది. నియోపోలిస్కి ఫేస్ వాల్యూగా ఈ ప్లాట్ నెంబర్ 15 ఉంది. కాబట్టి ఈ ప్లాట్ నెంబర్ 15కి ఇంత పెద్ద మొత్తంలో ధర వచ్చింది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. రియల్టర్లు కూడా చాలామంది రోడ్డు మీద ఉంది, రోడ్ బిట్ కాబట్టి ఔటర్ రింగ్ రోడ్కి కూతవేటు దూరం, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 నిమిషాలు కూడా పడదు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే. సో అంత దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 15కి 151.25 కోట్లు. అంటే ఈ 4.3 ఎకరాలకు దాదాపుగా 650 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి ఆదాయం వచ్చింది. ఇక ప్లాట్ నెంబర్ 15, 16కి సంబంధించినటువంటి అంశం ఒకసారి వేలం వేయగా ప్లాట్ నెంబర్ 17, 18 ఒకసారి, ప్లాట్ నెంబర్ 19, 20కి ఒక్కసారి వేలం వేశారు. సో ప్లాట్ నెంబర్ 15 మనం చూసాం కదా. ఒకసారి ప్లాట్ నెంబర్ 16 దగ్గరికి వెళ్దాం. ప్లాట్ నెంబర్ 16కి ఎంత ధర పలికింది, ఎవరు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇదే నియోపోలిస్లోని ప్లాట్ నంబర్ 16 ఎంత ధరకు అమ్ముడుపోయింది, ఆ భూమి రోడ్డుకి ఎన్నో బిట్, అక్కడ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 16కి 147 కోట్ల రూపాయల ధర పలికింది 1 ఎకరానికి. అంటే దాదాపుగా 5 ఎకరాల 3 గుంటలు ఉంది ఈ స్థలం. ఈ స్థలం చూడవచ్చు, మొత్తం రాళ్ళు రప్పలు కొండలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ స్థలానికి ప్లాట్ నెంబర్ 16 5 ఎకరాల 3 గుంటల స్థలానికి
దాదాపుగా 780 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏకి వచ్చింది. ఈ రెండు ప్లాట్లకే అత్యధికమైన ధర ఈ వేలంలో పలికిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ప్లాట్ నంబర్ 17, 18కి, దాని తర్వాత ప్లాట్ నంబర్ 19, 20కి ధర వచ్చింది. సో ఈ మెయిన్ ప్లాట్లు ఉన్నటువంటి ప్లాట్ నంబర్ 15, 16 రెండు ప్లాట్లు కూడా మెయిన్ రోడ్కి ఉన్నాయి, మెయిన్ రోడ్ బిట్స్ కాబట్టే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్లాట్ల వేలం జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నా, ఇక్కడ నుంచి నడవాలన్నా, ఈ ప్లాట్ కొనుగోలు చేసినటువంటి ఓనర్ ఇక్కడికి వచ్చి చూడాలన్నా ఈ విధంగా నేను ప్రస్తుతం ఏ విధంగా అయితే రాళ్ళు రప్పలు జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నా, ఇంత ఇబ్బంది పడుకుంటూ ముందుకు కదలాల్సినటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా సరే మనకి పెద్ద పెద్ద కొండలు, వాటిని మొత్తం కూల్చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా చెత్తా చెదారం, బండలు, రాళ్ళు రప్పలు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ భూములకు సంబంధించిన ధర మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉన్నటువంటి భూమి రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో డెవలప్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయనేది, అందుకే చాలామంది పెట్టుబడిదారులు కానీ చాలామంది కూడా ఈ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారనేది హెచ్ఎండిఏ చెప్తున్నటువంటి అంశం. సో ప్లాట్ నంబర్ 16కి దాదాపుగా 780 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏకి వచ్చింది. ఒక ఎకరానికి 147 కోట్ల రూపాయలు ఈ ప్లాట్ నెంబర్ 17లో ఉన్నటువంటి భూమికి ధర వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ప్లాట్ నెంబర్ 17 దగ్గరికి వెళ్దాం. 16వ ప్లాట్ చూసారు కదా, ఇది మొత్తం కూడా ప్లాట్ నెంబర్ 16 మాత్రమే. ఆ వెనకాల కనిపిస్తున్నటువంటి గుట్ట మాత్రం ప్లాట్ నెంబర్ 15, ఇది 16. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్లాట్ నెంబర్ 17 ఉంటుంది. ఆ 17 దగ్గరికి వెళ్దాం. అది మెయిన్ రోడ్ బిట్ట, వెనకాల బిట్ట, దానికి ఎంత ధర వచ్చింది, ఎవరు స్వాధీనం చేసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్లాట్ నెంబర్ 16 మాత్రం గోద్రేజ్ ప్రాపర్టీస్కి సంబంధించిన వారు ఈ వేలంలో ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో డెవలప్ చేసేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల భూముల రేట్లు కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ భూముల వేలం ముగిసిన తర్వాత. ఆ ప్లాట్ నెంబర్ 17 దగ్గరికి వెళ్దాం ఒకసారి. అలాగే ప్లాట్ నెంబర్ 17ని ఎవరు దక్కించుకున్నారు, ఎంతమంది పోటీ పడ్డారు, 17వ నెంబర్ ప్లాట్ మొత్తం ఎన్ని ఎకరాలు, ప్రస్తుతం ఆ ప్లాట్ దగ్గర పరిస్థితి ఏంటో చూద్దాం. ఇదే నియోపోలిస్లోని ప్లాట్ నెంబర్ 17 కూడా అత్యధికమైన ధర పెట్టి కొనుగోలు చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాట్ నెంబర్ 17 వేలంలో చాలామంది కూడా ఆసక్తి చూపారు ఈ ప్లాట్ నెంబర్ 17ని దక్కించుకునేందుకు. ప్రస్తుతం మనం నియోపోలిస్లోని ప్లాట్ నెంబర్ 17లో ఉన్నాం. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు. ఈ ప్లాట్ నెంబర్ 17లో ఒక్కొక్క ఎకరానికి 137.25 కోట్ల రూపాయలు ధర పలికింది. అంటే 137 కోట్ల రూపాయలు ఒక ధర పలికింది ఒక ఎకరానికి. అంటే ఇటువైపున ఎంత డిమాండ్ ఉండొచ్చు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భూములకు సంబంధించినటువంటి అంశం పైన హెచ్ఎండిఏ వేలం వేస్తుంది అనేటువంటి వాత బయటికి వచ్చిన తర్వాత ఎవరు ఈ భూములు కొంటారు అనేటువంటి డౌట్ చాలామందికి ఉండే, కానీ అవన్నీ పటాపంచలయ్యాయి. కేవలం ఒక్కొక్క ప్లాట్ 130, 140, 150 కోట్ల రూపాయల ధర పలికింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లాట్ నంబర్ 17ని వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క ఎకరానికి 137.25 కోట్ల రూపాయలు ధర పలికిందంటే అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఈ భూములన్నీ కూడా కొనుగోలు చేసేందుకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా ఆసక్తి చూపారు అనేది. 4-5 నెలల్లో లేదా మ్యాక్సిమం ఒక 1 ఇయర్లో మొత్తం ఈ రూపురేఖలు మారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వెనకాల మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా బిల్డింగ్లు ఇక్కడికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్లాట్ నెంబర్ 17లో వజ్రాకి సంబంధించినటువంటి కంపెనీ 137.25 కోట్లకి సంపాదించుకుంది. ఇది కూడా దాదాపుగా మెయిన్ రోడ్డుకి సంబంధించిన బిట్టే. మనం ఇటువైపున గమనిస్తే అటువైపున మనకి ప్లాట్ నెంబర్ 15, 16 ఉంటుంది. ఆ 16 దాటుకున్న తర్వాత ఇది ప్లాట్ నెంబర్ 17 మెయిన్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 3 to 4 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. మెయిన్ ఔటర్ రింగ్ రోడ్, బెంగళూరు హైవే కూడా టచ్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి కూడా టచ్ కావచ్చు. ఐటీ కారిడార్, ఐటీ కంపెనీలకి సంబంధించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేదా గౌల్దొడ్డి కావచ్చు, గచ్చిబౌలి కూడా ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏమి ఉండదు. నార్సింగి, నానక్రామ్గూడ లాంటి ప్రాంతాలు కూడా ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే ఉన్నాయి. సో ఈ ప్లాట్ నెంబర్ 17 వజ్రా కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు ఒక ఎకరానికి 137 కోట్లు, అంటే దాదాపుగా 4.59 ఎకరాలకి 680 కోట్ల పైచీలకు డబ్బులు పెట్టి ఈ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్లాట్ నెంబర్ 18 దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆ ప్లాట్ ఎవరు స్వాధీనం చేసుకున్నారు, ఎంత ధర ఆ ప్లాట్కి పలికింది, ఆ ప్లాట్ ప్రస్తుతం ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నియోపోలిస్లోని ప్లాట్ నంబర్ 18 మొత్తం ఎన్ని ఎకరాలు, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఈ వేలంలో ప్లాట్ను దక్కించుకుందెవరు, ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ప్లాట్ నంబర్ 18 చూద్దాం. నియోపోలిస్లోని ప్లాట్ నంబర్ 18 కూడా దాదాపుగా మెయిన్ రోడ్ బిట్టే. అయితే 15, 16, 17 తర్వాత ఈ లేన్లో లాస్ట్ బిట్ ప్లాట్ నంబర్ 18. ఇది మొత్తం 5.31 ఎకరాలు. సో ఈ ప్లాట్ని దాదాపుగా 724.81 కోట్ల రూపాయలు మొత్తం 5.31 ఎకరాలకు సంబంధించిన రేటు. సో ఒక్క ఎకరా ఇక్కడ 136 కోట్ల రూపాయలు, 136.50 కోట్లు ఒక్క ఎకరానికి పలికిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో చాలామంది పోటీపడి ఈ ఆక్షన్లో పాల్గొన్నారు అనేది. బేస్ ప్రైజ్ వచ్చేసి కేవలం 99 కోట్లు మాత్రమే. అయితే చాలామంది కూడా పోటీ పడ్డారు, వాళ్ళు పారుతూ పోయారు, రేటు పెరుగుతూ పోయింది. సో మొత్తంగా ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్కి సంబంధించిన వాళ్ళు ఈ ప్లాట్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఒకసారి మనము ఈ ప్లాట్కి సంబంధించినటువంటి వివరాలు ఇగో ఒకసారి ఈ మ్యాప్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్గా ప్లాట్ నెంబర్ 15 చూసాం, 18, 17. సో ఇది లాస్ట్ 18, 15, 16, 17, 18 ఈ లేన్లో లాస్ట్ బిట్ ఇది. 5.31 ఎకరాలు మనము స్పష్టంగా గమనించవచ్చు. ఇంకా 2 ప్లాట్లు, మొత్తం ఇంకా 2 ప్లాట్లు మనం చూడాల్సి ఉంది. సో ఇప్పటివరకు మనం చూసింది మొత్తం 4 ప్లాట్లు దీంతో కలిపి. సో ఈ ప్లాట్కి కూడా పెద్ద మొత్తంలో ధర వచ్చింది. 136.50 కోట్లు ప్లాట్ నెంబర్ 18లోని ఒక ఎకరానికి ధర పలికింది అని హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ 5.31 ఎకరాల్లో మొత్తం కలిపి 724.81 కోట్ల రూపాయలు ప్లాట్ నెంబర్ 18కి హెచ్ఎండిఏకి ఆదాయం తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇక ప్లాట్ నెంబర్ 19 దగ్గరకు వెళ్దాం. ప్లాట్ నెంబర్ 19 ఎటువైపు ఉంది, దాంతోపాటు దానికి ఆ ప్లాట్కి ధర ఎంత వచ్చింది, దాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాట్ నెంబర్ 19ని ఈ వేలంలో అమ్మకానికి పెట్టగా ఒక్క ఎకరా 131 కోట్ల పలికింది. యుఎన్ లా కన్స్ట్రక్షన్ ఎల్ఎల్పి, గ్లోబల్ ఇన్ఫ్రాకో ఎల్ఎల్పి సంస్థలు ఈ ఫ్లాట్ను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం. నియోపోలిస్లోని ప్లాట్ నెంబర్ 19కి ప్లాట్ నెంబర్ 15, 16, 17, 18తో కంపేర్ చేస్తే కొంత తక్కువ రేటు వచ్చింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 19కి 131 కోట్లు ఎకరానికి పలికింది. మొత్తం 4 ఎకరాలు కాబట్టి 524 కోట్ల రూపాయలు ఇది ప్లాట్ నెంబర్ 19 ద్వారా హెచ్ఎండిఏకి ఆదాయం వచ్చింది. ఈ భూమి కూడా దాదాపుగా రాళ్ళు రప్పలు, పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఇది మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎవరైతే భూములు స్వాధీనం చేసుకున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ భూములు చాలా తొందరగా డెవలప్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఇటువైపు చూస్తున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇటువైపు చూస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కూడా ఇటువైపే చూస్తున్నారు అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే ప్లాట్ నెంబర్ 19కి ఒక్కొక్క ఎకరానికి 131 కోట్లు ధర పలికింది. అంటే మొత్తం 4 ఎకరాలు కాబట్టి 524 కోట్ల రూపాయలు ఈ ప్లాట్ నెంబర్ 19కి దక్కింది. మొత్తం 5-6 ప్లాట్లకు సంబంధించినటువంటి వేలం పూర్తయింది. ఒక్కొక్క రోజు 2 ప్లాట్లకు సంబంధించిన దానిపైన వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ. అయితే ఈ ప్లాట్ నెంబర్ 19 నిన్న సాయంత్రం దాదాపుగా 5-6 గంటల ప్రాంతంలో ధర బయటికి వచ్చింది. ప్లాట్ నెంబర్ 19కి 131 కోట్లు వచ్చింది. ఇది యూలా కన్స్ట్రక్షన్స్తో పాటు ఇతర 2 ఏజెన్సీలతో కలిపి వాళ్ళు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు అనేది హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు అఫీషియల్గా ప్రకటించారు. ఇక మనం ఫైనల్గా చూడబోయేది ప్లాట్ నెంబర్ 20. అది ప్లాట్ నెంబర్ 20 కొంత ముందు ఉంది. ఆ ప్లాట్ నెంబర్ 20 ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా కొనుగోలు చేశారు, దానికి ఎంత ధర పలికింది, ఎన్ని ఎకరాల్లో ఆ ప్లాట్ ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈ వేలంలోని చివరిదైన ప్లాట్ నంబర్ 20కి వచ్చిన ధర ఎంత, దక్కించుకుంది ఎవరు, 20వ నెంబర్ ప్లాట్ ప్రత్యేకత ఏంటి, గతంతో పోలిస్తే ఎంత శాతం భూములు రేట్లు పెరిగాయి? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. నియోపోలిస్ కోకాపేట్ భూముల ప్లాట్ల హెచ్ఎండిఏ వేలం వేసింది. సో ఆ వేలంలో చివరి ప్లాట్ అయినటువంటి ప్లాట్ నంబర్ 20 దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్లాట్ నంబర్ 20కి మిగతా ప్లాట్లతో పోల్చుకుంటే కొంత తక్కువ ధర వచ్చింది. 118 కోట్లు అయినప్పటికీ కూడా కంపారిటివ్లీ ఇది పెద్ద రేటుగానే చెప్పుకోవచ్చు. ఒక్క ఎకరానికి 118 కోట్ల రూపాయల
ధర పలికింది. సో మొత్తం ప్లాట్ నెంబర్ 24.4 ఎకరాల భూమి కాబట్టి మొత్తం 519.2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనేది హెచ్ఎండిఏ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. బ్రిగేడ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ప్లాట్ నెంబర్ 20ని వేలంలో సొంతం చేసుకుంది. సో విజయవంతంగా ఈ 6 ప్లాట్లకి సంబంధించిన వేలం అనేది హెచ్ఎండిఏ పూర్తి చేసింది. మొత్తం ఒక్కొక్క ప్లాట్కి సంబంధించినటువంటి ధర మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేశాం. ప్లాట్ నెంబర్ 15కి 151 కోట్లు, ప్లాట్ నెంబర్ 16కి దాదాపుగా 147 కోట్ల రూపాయల ఆదాయ ఒక ధర, ఎకరానికి ఒక ధర పలికిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ప్లాట్ నెంబర్ 17కి 137 కోట్లు, ప్లాట్ నెంబర్ 18కి 136 కోట్లు, ప్లాట్ నెంబర్ 19కి 131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20కి 118 కోట్లు. ఇట్లా వందల మీదనే ఒక్కొక్క ఎకరా, 100 కోట్ల మీదనే ఒక్కొక్క ఎకరా పలికిందంటే ఎంత విలువగల భూముల్లో ప్రస్తుతం మనం ఉన్నామనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. తొందరగా ఈ భూములకు సంబంధించిన రేట్లు మరింత పెరగబోతున్నాయనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు వేలం వేసిన తర్వాత ధరలు పలికిన విషయం మనం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అంటే 2023తో పోలిస్తే దాదాపుగా 87% కోకాపేట్ నియోపోలిస్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగాయి అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. సో మొత్తం హాట్ కేకుల్లాగా ఉంది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉంది, దాని తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఐటీ కారిడార్ పక్కనే ఉంది. సో ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా అనువైన ప్లేసు అనేది బెంగళూరు హైవేకి కూడా ఇది చాలా దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్. సో ఇది ఓవరాల్గా హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి 6 ప్లాట్లకి సంబంధించిన భూములు, వాటి ధర, వాటిని స్వాధీనం చేసుకున్న వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు. రాబోయే రోజుల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల ధరలు కూడా మరింత పెరిగేటువంటి సూచనలు ఉన్నాయనేది స్పష్టంగా ఈ ధరలు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి నియోపోలిస్ భూములకు సంబంధించిన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ చైతన్యతో శ్రవణ్, బిగ్ టీవీ, కోకాపేట్ నియోపోలిస్ నుంచి.